శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రజెంట్ ఇప్పుడు మేమున్న జనరేషన్కి మార్నింగ్ లేచి మాకు అంటే ఎవరికి వారు టైం ఇవ్వటం అనేది అసలు జరగట్లేదు. కానీ ఉదయాన్నే లేచి ఒక సింపుల్ టెక్నిక్, ఇప్పుడు రామారావు గారికి చెప్పినట్లు ఒక సింపుల్ టెక్నిక్ ప్రజెంట్ జనరేషన్కి ఒక 2 minutes ఇది చేస్తే, ఈ యోగాను లేకపోతే ఈ ధ్యానం చేస్తే ఆ రోజంతా బాగుంటుంది అనటానికి ఏదైనా ఒక టెక్నిక్ ఉంటే? ఒకటమ్మా, టెక్నిక్స్, ఆసనాలు, ప్రాణాయామాలు ఎన్ని ఉన్నా దృఢ సంకల్పంతో, మన కమిట్మెంట్తో, స్వచ్ఛమైన మనస్సుతో 5 నిమిషాలుతో మొదలుపెట్టి అది ఎంత ఎక్కువగా జరుగుతుందో అది మన అదృష్టం. ఇంట్రెస్ట్, షోయింగ్ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పర్టికులర్ ప్రాక్టీస్. రామారావు గారు కఠినాటి కఠినమైనటువంటి కూడా చేసే సమర్థత కలిగిన వారు. అందరూ వారితో పోల్చడానికి వీల్లేదు. అందుకని ఆ మహనీయుడు మహితాత్ముడు అది వేరు. ఇక్కడ వచ్చేసరికి సామాన్య మానవులం కాబట్టి సూక్ష్మంగా ప్రాణాయామం, ఇన్హేల్ ఎగ్జేల్ చేయడం, రేచిక పూరకాలు చేయడం, కుంభకాలు చేయడం చాలు. అంతకంటే కుంభకం కూడా అవసరం లేదు. కుంభకం అంటే ఆపడం, అది అవసరంలా. ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్ అవుట్, అది చేస్తే సింపుల్గా శ్వాసకోశమైనటువంటి ఇబ్బందులు జరగవు. కొంచెం ఫ్రీగా హార్ట్కి సంబంధించినటువంటి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. హార్ట్ ఫిల్టర్ అవ్వడానికి, వడపోయడానికి అంటాం కదా, అర్థం అవ్వడం కోసం మాట్లాడాను. సో అది మనకు ఉపయోగపడుతుంది. స్లోగా మనం ఈ 2 వేళ్ళు, ఈ వేలుతో ఇట్లా టచ్ చేయండి. ఇలా నొక్కి ఇలా తిప్పద్దు. చాలామంది తెలియక ఇది టచ్ చేయండి అంటే ఇలా అంటారు, అది లోపల ఇలా కర్వ్ అయిపోతుంది. ఇది ముక్కులా ఉంచి సెన్సేషన్ జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఇలా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అంటే మైండ్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇలా మూసుకొని ఈ ముక్కు ఇంకో ఉంటుంది కదా, ఆ హోల్లోంచి స్లోగా ఇన్హేల్, గాలిని పీల్చడం, స్వీకరించడం. అంతేగాని అలా కాదు, నార్మల్ రిథమెటిక్ స్లోలీ ఒక 30 secondsలో యూ కెన్ ఒకసారి తీసుకోగలుగుతాం. ఇన్హేల్, ఇలా ఇన్హేల్, ఇన్, దెన్ ఈ మధ్య వేలు ఉంటుంది, ఇలా పెట్టుకోండి. అది కూడా ఇలా వరగూడదు, జస్ట్ టచ్ ఇట్ అంతే. ఇలా పెట్టండి, వదిలేయండి, ఎగ్జేల్. ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇలా మూసుకోండి. అగైన్ 3 times, ఆపోజిట్ క్లాక్ టైం 3 times చేయండి. కొంత నార్మాలిటీ వచ్చిన తర్వాత 5 times చేయొచ్చు. దీనివల్ల స్టార్టింగ్ అయిన తర్వాత ఇంకొంచెం బ్రీత్ ఇన్ లిటిల్ మోర్. అంటే ఈ యొక్క బాడీలో, హృదయంలో, ఈ పొట్టకు సంబంధించిన ఇక్కడ బాహువులకి వీటికి కూడాను ఆ ఎయిర్ పంప్ అవడానికి, వెళ్ళడానికి వీలుగా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాక్టీస్ స్టార్టింగ్లో ఎక్కువ తీసుకోకూడదు. స్లోగా అలవాటు అయిన తర్వాత, అంటే మీకు అర్థం అవడం కోసం ఆ సౌండ్ చేశా, అలా స్లోగా బాగా డెప్త్గా తీసుకొని క్లోజ్, స్లోగా వదలాలి, స్లోగా లాంగ్. రైట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లోపల యూ షేప్లో వెళ్తుంది, ఇన్సైడ్ కూడా వెళ్తుంది, లంగ్స్ దాకా వెళ్తుంది. చాలా చక్కటి మనకి తెలిసిపోతుంది. యూ ఫీల్ హ్యాపీ. అసలు బ్లడ్ ప్రెషర్ కూడా, మైండ్, ఇవన్నిటికీ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. లైఫ్ కూడా పెంచుకోవచ్చు. హార్ట్ బీట్ని ఎంత తక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా మనం దాన్ని తక్కువ ఎక్కువ అనుకుండా, మన కంట్రోల్ లేకుండానే అందరూ ముక్కులు మూసుకొని తెరుచుకుంటూ పని చేయరు. నార్మల్గా ఉంటారు, అది వెళ్తుంది, గాలి వచ్చేది వస్తుంది జనరల్. కలా ఇది విడిగా చేయడం వల్ల యు ఆర్ గివింగ్ మోర్ స్ట్రెంగ్త్. రెగ్యులర్గా ఎవ్వరు కూడా ప్రాణాయామం ఒక రకంగా చేస్తున్నట్టే, సూక్ష్మ ప్రాణాయామే. మనం గాలి పీల్చుకోవడం వదలడం అందరికీ తెలిసిందే. గాలి పీల్చుతున్నావా లేదా అంటే ముక్కు మూస్తే కానీ తెలియదు పీల్చడం లేదని.
సహజంగా. అందుకని అది ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు ఇలా సింపుల్ టెక్నిక్, దీంట్లో ఏమి ఇబ్బందులు రావు, మనం ఏమి గాలి ఆపడం లేదు, ఏమి చేయడం లేదు, ఇలా తీసుకుంటున్నాం ఇలా వదులుతున్నాం, ఇలా తీసుకుంటున్నాం ఇలా వదులుతున్నాం, సూక్ష్మ ప్రాణాయామం, ఇది చాలు. ఓకే. ఏమీ లేదు, ఎందుకంటే ప్రాణాయామంలో చాలా టెక్నిక్స్ ఉంటాయి, కుంభకాలు అవి ఇవి రేచికాలు పూరకాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఇది సింపుల్గా చేసుకోవడం వల్ల రేచిక పూరకం లాంటివి ఇవి కూడా సరిపోతుంది. సింపుల్ చెప్పాలి ఎప్పుడైనా, మళ్ళీ వాళ్ళకి వేరే రకమైన ఇబ్బందులు పడకూడదు. ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది ముక్కును వంచకూడదు, అటు ఇటు తిప్పకూడదు, జస్ట్ ఇట్లా టచ్, ఇన్హేల్ ఎక్సేల్, అంతే. సూక్ష్మ ప్రాణాయామం ఇది చేసుకోమనండి. రెండోది కూడా చెప్పా, ఎక్కువ డీప్గా తీసుకునేది. ఆ ఎక్కువ డీప్గా తీసుకునే దానికి ఎక్కువగా ఇన్సైడ్ వెళ్తుంది. ఇది పైన వెళ్ళేది కొంత లిమిట్స్, కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల ఎక్కువ భాగాలకి అది ప్రసరించడానికి ప్రవహించడానికి వీలు కలుగుతుంది. రైట్. చాలా సింపుల్, బెస్ట్, మనకి చాలు. అంటే ఇప్పుడు మనకి దైనందిక టైంలో ఎక్కడ ఏది చేసినా కూడా నిజానికి ఇప్పుడు మనం హైదరాబాదు నగరం లాంటి, బాంబే నగరం లాంటి వాటిలో చేయలేం, అంతా పొల్యూషనేగా. యు ఆర్ టేకింగ్ పొల్యూషన్ ఎయిర్, హౌ కిట్ మన ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అది కదా. అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఇదంతా చక్కటి వాతావరణం, చెట్లు ఉండేటువంటి ఏరియాలో, గార్డెన్స్లో, పార్క్స్లో, ఎక్కువ జనసం లేని ప్రాంతంలో సెలెక్ట్ చేసుకుంటే ఆ చెట్ల మధ్యలో ఉండేటప్పుడు ఏమవుతుంటే ప్యూరిటీ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. అది చెడు గాలిని స్వీకరించి మంచి గాలిని ఇస్తుంది. అది కొన్ని చెట్లు అలా ఉంటాయి. ఇది మనకి ఆ మంచి పార్క్స్, మంచి గార్డెన్స్ మనం సెలెక్ట్ చేసుకుని, ఇల్లు కూడా మంచిదే, ఇంట్లో కూడా అట్మాస్ఫియర్ చేయాలంటే చాలా మరి చెట్లు కొనాలి, అవి కొనాలి, గార్డెన్ రూఫ్లో అలా కూడా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ పొల్యూషన్ హైదరాబాద్ మొత్తం కూడా హై రేంజ్లో ఉన్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, ఎందుకంటే న్యూస్లో ఎప్పుడన్నా చూస్తే కొంతమంది చెప్తే వినడం జరుగుతుంది, చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉందట. ఆ పొల్యూషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటివి ప్రాక్టీస్ చేసేయటం మరి కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే యు ఆర్ టేకింగ్ పొల్యూషన్, మీనింగ్ లేదుగా. అదే అట్మాస్ఫియర్లో, ప్రకృతి అట్మాస్ఫియర్లో ఉంటే బాగుంటుంది, అది ఉపయోగిస్తుంది మనకి దాని రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి యోగా టెక్నిక్ కూడా ఇంకా తర్వాత ఏదన్నా విశేషంగా, ఇది సింపుల్, వేరే వాటికి కూడా దాని ఏమన్నా ఉంటే ఇందులో బీపీ కంట్రోల్ వస్తుంది. శవాసనంలో కూడా బీపీ కంట్రోల్ చేసే ఉన్నాయి. నేను ఇంకో రోజు ఆ టిప్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టిప్ చెప్తాను. అన్నీ ఒకసారి చెప్పినా కూడా ప్రజలు స్వీకరించలేరు. సింపుల్గా ఉండాలి, చేయడానికి వీలుగా ఉండాలి, అయిపోతుంది.